శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే చిన్నగా ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 822 నామము బ్రహ్మ, 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం బ్రహ్మణినే నమః అని చెప్పాలి. బ్రహ్మ బ్రహ్మత్వము, ఎప్పటికైనా పొందాలనుకునే బ్రహ్మత్వమును సూచించు నామము. 1 పరబ్రహ్మ స్వరూపిణి, 2 ముక్తికాంక్ష కలిగిన వారికి పొందింపచేసే బ్రహ్మత్వ రూపిణి. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థము బ్రహ్మ జ్ఞానస్వరూపురాలు. దేనికంటే మరొక పెద్ద వస్తువు లేదు, అది బృహత్తరమైనది కాన బ్రహ్మ. ముక్తులకు వారిచే పొందబడిన స్వాత్మాభిమన్నమైన ఆత్మజ్ఞాన స్వరూపమని అర్థము. విష్ణు పురాణం నందు ఈ విషయము కలదు. భేదశూన్యము సత్తమాత్రము త్రికాలములందు ఉండునది. వాక్కులకు గోచరించినది, మాటలతో బోధింపశక్యం గానిది, ఆత్మచేతనే తెలియదగిన ఏ జ్ఞానం గలదో దానిని బ్రహ్మ అందరు అని గలదు. దీనికి జ్ఞానము బ్రహ్మము అని పేర్లు. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 823 నామము జనని, 3 అక్షరముల నామం. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జనన్యాయ నమః అని చెప్పాలి. జనని పుట్టించున్నది. 1 సకాల ప్రపంచమును పుట్టించున్నది, 2 భౌతిక జననమునకు మూల కారణము, 3 తల్లి రూపంలో ఉండున్నది అని ఈ నామానికి అర్థాలు. జనని సర్వప్రపంచమునకు ఉత్పాదకమైనది కాన జనని అయినది. ప్రపంచములన్నిటికీ మాత. ప్రపంచములన్నీయు ఈమె వలన ఉద్భవించుటచే ఈమె జనని అగును. ఇక్కడ బ్రహ్మజనని అను 2 నామములను ఏకనామముగా చేసినచో బాగుండును. ఎందుచేతనగా బకారాది నామముల మధ్య జకారాది నామము నుంచుట న్యాయము కాదు. బకారాది నామమున్నచో స్వరరాస్యముగా నుండును. లేదా వెనుక బ్రహ్మణి నామ భాష్యంలో బ్రహ్మను పుట్టించినది అని చెప్పబడినది. ఏకనామము చేసి బ్రహ్మజనని అని చెప్పినచో దేవి పురాణ వాక్యతతో ఏకవాక్యత కుదురును. ఈ బ్రహ్మజనని పదము బ్రహ్మణి పదావ్యుత్పదార్థమును వివరించినట్లగును. ఈ కారణములచే ఏకనామము చేసినచో సంఖ్య తగ్గిపోనని తలంపనక్కర్లేదు. సర్వాంతర్యామిని అను చోట సర్వ అనంతరామిని అని 2 నామములను చేసినతో సంఖ్య సరిపడును. కానీ అట్లు చేసినచో సకారాది నామముల మధ్య అకారాది నామము వచ్చునట్లు చేయుట సందర్భశూన్యంగా ఉండునని తలంపకూడదు. అక్కడ అంతర్యామిని అన్నంత మాత్రముచే సర్వులకు అంతర్యామి అర్థము వచ్చుచుండగా సర్వపదమునకు సార్థక్యము చెప్పవలెను. సకారాది ప్రాయపాఠ నియమము తొలగించి సర్వశబ్దమును వేరు నామముగా చేయవలెను. సర్వశబ్ద వ్యర్థత్వము పోగొట్టుటకు ఇదే తగినది. విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షి, వీరగ్ని ఈ నామములు వికారాదిగానున్నాయి. వీనిలో మధ్య జకారాది నామమున్నది. ఈ నామములను బట్టి ఏ నామాధ్యక్షర నియమము నిత్యము కాదని తెలియచున్నది. కనుక సర్వాంతర్యామిని నామము దగ్గర సకారాదిగానే నామం ఉండవలేను. అకారాదిగా పదచ్ఛేదనము చేయకూడదు అను నియమము పోయినది. అందుచే సర్వ అంతర్యామిని అని 2 నామములను చేసి ఇక్కడ బ్రహ్మజనని అని ఏకనామము చేయుట సమంజసము. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. జై శ్రీ మహాకాల్. శ్రీమాత్రే నమః.